మరి కాసేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, చాలా సందర్భాల్లో తలతకి సమాధానాలు మనం ఇస్తాం, ఎందుకంటే అవతరాడు అంత తేడా ప్రశ్న అడిగాడు కాబట్టి. సో వాడికే అంత తిక్కు ఉంటే మనకి ఎంత ఉండాలి. సో అలా మిమ్మల్ని అడిగిన తిక్క ప్రశ్నలు ఏంటి, మీరు ఇచ్చిన తిక్క ఆన్సర్లు ఏంటి? అన్న ఒక ఫ్రెండ్ ఉన్నా నాకు, వాడు నా వయసు అడిగిందన్న. పక్కన జల్లికట్టు జరుగుతుంది. నేనన్నా అరే దాంట్లో ఎంతమంది లెక్క పెట్టుకోరా, అంతే నా వయసు అని చెప్పాను. అంటే అందులో నుంచున్న వాళ్ళ ఎదుతో పాటు పరిగెడుతున్న వాళ్ళ? కూర్చుని ఉండాలన్న. ఓ జల్లికట్లో కూర్చుని కూడా ఉంటారా? మా ఊరు అన్న అది. అన్న చిన్న క్వశ్చన్, ప్రతి ఒక్కటి మనం కళ్ళు తెరిచే చూస్తాం అన్న, ఒక్క విషయంలో మాత్రం కళ్ళు మూచుకుంటా. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడా? తుమ్మినప్పుడా? యా తుమ్మినప్పుడు కళ్ళు మూసుకుంటారా? లేకపోతే గుడ్లు బయట పడతాయి అన్న. లేకపోతే గుడ్లు బయట పడతాయా? తుమ్మే ముక్కుతో కదా, గుడ్లు ఎందుకు బయట పడతాయి? ఒకసారి తుమ్మన్నా మూసుకున్నావు. బాగుందన్న, ఫోటో దిగొచ్చు. అందరు కలిసి తుమ్మండి ఒకసారి. ఎందుకు తుమ్ము వస్తుంది తెలుసా నీకు? తుమ్మాలి కాబట్టి వస్తుంది. తుమ్మాలి కాబట్టి వస్తుందా? లోపల ప్రెజర్. నేను చదువుకుంటా వచ్చి నా ఫ్రెండ్ ఏం చేస్తున్నారు అని అడిగితే, సరే నేను ఫిజిక్స్ అన్న. అలా అంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్సా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అంటే నేను బీకామ్ లో ఫిజిక్స్ అన్న. ఉంటది, అప్పట్లో ఉండేది. అప్పట్లో ఒకప్పుడు ఎక్కువ చదువుతున్నారని తీస్తారు అంతే. బ్యాగ్ వేసుకొని బడిగోతుంటే ఫ్రెండ్ వచ్చి బడిగోతున్నారా అంటే లేదురా బార్కి వెళ్తున్నావు వస్తావా అని అడిగిన. హాయ్ ప్రదీప్ అన్న. నేను నా గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కలిసి ఏరా మూవీకి వచ్చా అని అడిగితే, లేదురా నేను పాప్కార్న్ అమ్మడానికి వచ్చాను, అది పల్లీలు అమ్మడానికి వచ్చానని చెప్పి. అవి గ్యారంటీ అడుగుతారు. థియేటర్లో చూసి ఏంటి సినిమాకి వచ్చారా అని అడుగుతారు. షాపింగ్ మాల్ ఏంటి షాపింగ్ వచ్చావు? లేదురా ఏరు శనక్కాయలు అమ్ముకోవడానికి వచ్చాం. నేను నిద్రపోతున్నప్పుడు మా అక్క వచ్చి లేపి ఏంటి చెల్లి నిద్రపోతున్నావు అంటే, లేదే ప్రదీప్ తో డ్యూట్ వేసుకుంటున్నా వస్తావా అని అడిగాను. మీ అక్కని అడిగారని చెప్పాం. పక్కింటి అంకుల్ నీకు ఏ బండి అంటే ఇష్టం రా అంటే పానీపూరి అని బండి చెప్పు. ఎగ్జామ్ హాల్లో మేడం కి కాపీ కొడితే మేడం కి దొరికిపోతే అప్పుడు కాపీ కొడితే మేడం కి దొరికిపోతే అప్పుడు మేడం కోపంగా ఎప్పటి నుండి కాపీ కొడుతున్నావు అంటే ఫస్ట్ క్వశ్చన్ నుండి కాపీ కొడుతున్నావు మేడం అని చెప్పిన. సాంగ్స్ వింటున్నప్పుడు మా ఫ్రెండ్ అడితే ఏదా సాంగ్స్ వింటున్నావు అంటే, లేదురా స్పీకర్స్ చెక్ చేస్తున్నాను. ఒక జోక్ చెప్పాలా? ఇప్పుడు చెప్పింది కదా. ఓకే, టీచర్ అడుగుతుంది అయిపోలే ఇంకా జోక్ అయిపోయి అలవాట్ల పొరపాటు. టీచర్ అడుగుతాను దేవుణ్ణి టచ్ చేసావా అని అడిగినప్పుడు పాప జోక్ చెప్తున్నాడు రా. టీచర్ అడుగుతుంది స్టూడెంట్ ని, నువ్వు దేవుణ్ణి చూసినావు అంటే లేదు మేడం అంటే, కొన్ని టచ్ చేసినావు అంటే లేదు మేడం అంటే, అయితే దేవుడే లేదు దృష్టిలో అంటే స్టూడెంట్ అడుగుతాడు టీచర్ మీరు బ్రెయిన్ ని టచ్ చేసిన అంటే లేదు అంటే, మీరు మీ బ్రెయిన్ ని చూసుకున్నా అంటే లేదంటే, మీకు కూడా బ్రెయిన్ లేదు టీచర్ అని అడుగుతాడు. మా బ్యాచ్ లో మా ఫ్రెండ్ ఒకడు వచ్చి నా ఫోన్ నెంబర్ అడిగాడు, 100 అని చెప్పా. బతికిపోయాడు. ఒకటి నా దగ్గరకు వచ్చి నీ మేకప్ ఖర్చు ఎంత అవుతుంది అని అడిగితే, మీ ఫ్యామిలీ వేసే సిట్టింగ్ దానికి అయ్యే డాక్టర్ ఖర్చు కంటే తక్కువే అని చెప్పి. హాయ్ ప్రదీప్. హలో. ఇద్దరు అంటారు ఎలా ఎక్స్ప్రెస్ లో షోకి వచ్చావా అంటే, కాదు ఎక్స్ప్రెస్ బండి తోయడానికి వచ్చాను అని. నమస్తే కాకా. మా ఊర్లో పిల్లడు ఉన్నాడు, ఎవరో స్కూల్కి వెళ్ళలేదు, నీ సైకిల్ ఏమైంది అని అడిగా. ఆడొచ్చి అన్న రాత్రి శ్రీమంతుడు వచ్చిండ నా సైకిల్ అన్ని ఎత్తుకెళ్ళిండి అని చెప్పి. హాయ్ ప్రదీప్. హాయ్. జూనియర్ ఒక అమ్మాయి వచ్చి అక్క బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా అంటే, ఆ చదువు అమ్మ పెద్ద అయ్యాక పొలిటీషియన్ అవుతా అని చెప్పి. మేడం గారు లేచారు. హాయ్ ప్రదీప్. హాయ్. ఒక రోజు నేను ఊరికి వెళ్తే ఒక పెద్ద ఆయన ఏమ్మా ఊరికి వచ్చావా అంటే, లేదు ప్రదీప్ పల్లి చిప్పులకి వచ్చానని చెప్పాను. ముసలాయన వెంటనే అయ్యో అని వెళ్ళిపోయి ఉంటాడు. అన్న మా ఊర్లో కిరాణా షాప్ పెట్టినప్పుడు చేరా కొట్టి పెట్టినవారంటే, లేదురా కూలర్ పెట్టా సమ్మర్ గా చల్లగా ఉంటుందని. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. మా ఫ్రెండ్ ఒక నేను నిద్రపోతుంటే ఏరా నిద్రపోతున్నారా అని అడిగితే, లేదురా నెల్లూరు పోతున్నా లిఫ్ట్ ఇచ్చి వస్తావా అని అన్న. హాయ్ అన్న. హాయ్. మా ఫ్రెండ్ ఒకడు అమ్మాయిలకు పెళ్ళయిందని కాళ్ళకు మెటల్ చూస్తే తెలుస్తుంది, మరి అబ్బాయిలకు పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది రా అని అడిగాడు. బట్టతలో బొజ్జో చూస్తే తెలుస్తుంది. తలపైన వెంట్రుకలు లేకుండా బట్టతలు ఉంటది కదరా, వాళ్ళని చూస్తే తెలుస్తుందిరా పెళ్ళి అయినట్టు అని చెప్పారు. మాకు ముందే ఎకరం పోయింది, ఇంకేముంది. మా ఫ్రెండ్ క్రికెట్ ఆడేటప్పుడు గార్డు పెట్టుకున్నావా అంటే, నేను ఇచ్చి గార్డు పెట్టుకున్నా అని చెప్పిన.